Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపై, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తాయి. ఉదాహరణ తీసుకుంటే వార్తలు నిలిచిన విన్యాసము. సో ఈరోజు 31st ఎడిషన్ ఆఫ్ సింబెక్స్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి ఆ టాపిక్ సంబంధించి అంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి, సో విన్యాసం యొక్క పేరేంటి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ దేశాల పేర్లు. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది ప్రస్తుతం జరుగుతున్న ఆ విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇక మిస్లీనియస్ పాయింట్స్. ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్ అండ్ ఎట్సెట్రా. సో ఇలా ఒక టాపిక్కి సంబంధించి ఆ టాపిక్లో భాగంగా ఏ పాయింట్స్ పైన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలో వాటిని ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం పేరు సింబెక్స్. సింబెక్స్ సింబెక్స్ సింబెక్స్. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ఈ విన్యాసం పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంత అర్థం చేసుకుంటే చూడండి. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. సో పేర్లోనే ఉంది సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. టోటల్ అయిపోయింది. సో వార్తలు ఇచ్చిన విన్యాసం పేరు సింబెక్స్. ఎన్ని దేశాలకు సంబంధించింది? సింగపూర్ ఇండియాకి సంబంధించి, 2 దేశాలకు సంబంధించి. అండ్ ఏంటేంటి ఆ దేశాల పేర్లు చెప్పాను కదా, సింగపూర్ ఇండియా 2 దేశాలు. మరి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, ఇది చూడాలి. సో మ్యారిటైము, మెరైన్ అనే పదాలు కనబడ్డాయి అంటే అది సముద్రానికి సంబంధించి, సముద్రానికి సంబంధించిన రక్షణ బలగాలు ఏంటి? నావీ. సో నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఆతిథ్యం ఇస్తున్న దేశం. ఈ సంవత్సరము భారత్ ఆతిథ్యం ఇస్తుంది. సో ఈ సంవత్సరం భారత్ అంటే నెక్స్ట్ టైము సింగపూర్ ఆతిథ్యం ఇస్తుంది అన్నట్టు. ఇక మొదటిసారి ఈ 2 దేశాల మధ్య నావికాదళ విన్యాసం సంయుక్తంగా ఎప్పుడు ప్రారంభమైందంటే 1994లో ప్రారంభమైంది. 1994లో లయన్ కింగ్ పేరుతో ప్రారంభమైంది. తర్వాత సింబెక్స్గా మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్ అంటే 31st ఎడిషన్ కథం. సో ఈ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై అయినాయి. సో పేరు వచ్చేసి సింబెక్స్, 2 దేశాలకు సంబంధించింది, ఇండియా సింగపూర్కి సంబంధించి, అండ్ త్రివిధ దళాల్లో నావికాదళానికి సంబంధించింది. ఆతిథ్యం ఇస్తోంది ఈ సంవత్సరం భారతదేశము. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైంది? 1994లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము 31st ఎడిషన్ కంప్లీట్. సో ఇలా ప్రతి విన్యాసం గురించి చూడండి, ఓకేనా. సో ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం వారి ఆతిథ్యంలో నిర్వహణ జరుగుతుంది. సో అక్టోబర్ 23rd నుండి 29th వరకు సింబెక్స్ జరుగుతూ ఉంటుంది. 2 ఫేజులు. నావికా విన్యాసం అంటే 2 ఫేజులు మనం చూస్తాం, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హార్బర్ ఫేజ్ వచ్చేసి విశాఖపట్నం వేదికగా, సీ ఫేజ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, బంగాళాఖాతం, అక్కడ జరుగుతుంది. 28th October to 29th గుర్తుపెట్టుకోండి. సో సరిపోతుంది. సో ఇలా ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది అంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా చూడండి. మీకు నేను ఆల్రెడీ CA 360 కోర్సులో ఇలాంటి రెగ్యులర్గా రిపీటెడ్గా నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సింప్లిఫై చేస్తూ మరీ చెప్తున్నాను. సో అభ్యర్థులు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను అందులో సైంటిఫిక్ అప్రోచ్తో కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాను. వాటన్నిటిని చూడండి. స్పెషల్ వీడియోస్ ఇస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ ఇస్తున్నాను, PIB వీడియోస్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా చూడండి. 1-liners కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు జస్ట్ 1 day బిఫోర్ అయినా సరే నేను ఇచ్చే 1000కి పైగా ఆ 1-liners ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకుని వెళ్ళండి, ఓకేనా. సో ఇది మనకు సింబెక్స్ విన్యాసం గురించి. నెక్స్ట్ కాలుష్యరహిత పర్యావరణం పౌరుల ప్రాథమిక హక్కు. సో ప్రాథమిక హక్కు మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో రాజ్యాంగంలోని
మూడవ భాగం ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ గురించి చెప్తుంది. అందులో జీవించే హక్కు ఆర్టికల్ 21. సో జీవించే హక్కు ప్రాథమిక హక్కు, రైట్ టు లైఫ్. సో ఇక్కడ ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దేనికి సంబంధించి? కాలుష్య రహిత పర్యావరణం. మనం ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసి, ఇటీవల కాదు గత కొన్నేళ్ళుగా చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో పంటకాలం పూర్తయిన తర్వాత అక్కడ రైతులు ఆ పంట భూమి ఏదైతే ఉంటుందో అక్కడ ఆ క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా. సో క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో ప్యాడీ స్టబుల్ అంటాం, దాన్ని అదే భూమిలో మనము దహనం చేయడం చూస్తాము. దీని ద్వారా ఎమిషన్స్ వస్తాయి. అలా చుట్టుపక్కల రాష్ట్రాల వల్ల ఢిల్లీ కాలుష్య కూరల్లో చిక్కుకుపోతుంది. సో ఇటువంటి పరిస్థితి గురించి ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య. సో మనందరికీ తెలుసు, గతంలోనే చాలాసార్లు ఒక కేసు మీకు చాలాసార్లు రిపీట్ చేశాను. 1991 ఇయర్లో సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం ఒక వ్యక్తికి జీవించే హక్కులో భాగము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి మనం చూసాము. సో ఈరోజు అలాంటి అంశమే. ఓకేనా. సో పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతున్న వేళ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పర్యావరణ పరిరక్షణ చట్టాలను సవరణల ద్వారా నిర్వీర్యం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. కాలుష్యరహిత పర్యావరణంలో జీవించడం ప్రతి భారతీయుడు ప్రాథమిక హక్కు అని ఉద్ఘాటించింది. పంట వ్యర్థాలను తగలబెట్టే వారిపై కేసుల విషయంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపైన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతం, దానికి అనుగుణంగా ఉన్న ప్రాంతాల కోసం గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం 2021 రూపొందించినప్పటికీ దాని అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, సో ఆధార్ కార్డును వయసును నిర్ధారించే ప్రామాణిక పత్రంగా చూడడం కరెక్ట్ కాదు. అది ప్రామాణిక పత్రం కాదు, వయసుకు సంబంధించిన నిర్ధారణ విషయంలో అని చెప్పి సుప్రీంకోర్టు నిన్నటి రోజున వ్యాఖ్యానము. సో ఇక్కడ మనం ఆధార్ కార్డు చూస్తాం, దానిపైన ఏజ్ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్గా తీసుకునే వయసు కాదు. ఆధార్ కార్డుని మనం తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక వ్యక్తి వయస్సు నిర్ధారణకు పాఠశాల ధృవీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకోవాలి. 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలని. ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డును ప్రామాణిక పత్రంగా భావిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం కొట్టివేస్తూ జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ విషయాన్ని వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి తరపు కుటుంబానికి నష్టపరిహారం నిర్ణయించే క్రమంలో ఆధార్ కార్డులోని తేదీని హైకోర్టు ప్రామాణికంగా తీసుకుంది. దీనివల్ల నష్టపరిహారం మొత్తం తగ్గిపోవడంతో బాధిత కుటుంబం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గుర్తుంచుకోండి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార శాఖ ఇచ్చిన ఆఫీస్ మెమో కూడా ఆధార్ కార్డును వయసు నిర్ధారణ పత్రంగా భావించరాదని పేర్కొనే విషయాన్ని గుర్తు చేశారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం, సుప్రీంకోర్టు తరచు వార్తల్లోకి వస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఎవరు? 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో తన పదవీ కాలము ఈ రానున్న నవంబర్ 10తో ముగుస్తుంది. తన స్థానంలో సంజీవ్ వర్మ గారు, సంజీవ్ ఖన్నా గారు. సో సంజీవ్ ఖన్నా గారు నూతన ప్రధాన న్యాయమూర్తిగా 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది. భారత రాష్ట్రపతి ఉత్తర్వులు నిన్నటి విడుదల చేశారు, మనం చూసాము. సో నిన్న గురువారం రోజున నెక్స్ట్ తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ గారి స్థానంలో 51వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11వ తేదీన ప్రమాణం తీసుకోబోతున్న వ్యక్తి ఎవరు? సంజీవ్ ఖన్నా. పేరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత తన గురించి మనం రెగ్యులర్గా వార్తలు చూస్తూ ఉంటాం కాబట్టి ఫెమిలియర్ అయిపోతుంది. ఓకేనా. సో ఫిలిప్పీన్స్లో ట్రామీ తుఫాను బీభత్సవం. సో ఇటీవల కాలంలో ఇటువంటి టాపిక్ మనకు తరచూ వార్తల్లోకి వస్తుంది. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా యాగి సైక్లోన్ గురించి చూసాము. వియత్నాము, మయన్మార్, లావోస్ ఈ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తర్వాత సైక్లోన్ బెబింకా గురించి చూసాము. సైక్లోన్ అంటే మన ప్రాంతాల్లో సైక్లోన్ అంటాము మనం, అదే చైనా ఆ ప్రాంతం చూసిన తుఫాను. సో బెబింకా తుఫాను చైనా పైన ప్రభావం చూపించింది. అక్కడ మనం టైఫూన్ అంటాము. టైఫూన్
సో చైనా ప్రాంతంలో తుఫాన్లను టైఫూన్స్ అంటాము, చైనా సౌత్ చైనా సీ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో హెలెనా హరికేన్ కానివ్వండి, మిల్టన్ హరికేన్ కానివ్వండి, ఇవి అమెరికా పైన ప్రభావాన్ని చూపించడం జరిగింది. హరికేన్స్, తుఫాన్లను ఈ ప్రాంతంలో హరికేన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి నిన్నటి క్లాస్లో మనం చూసాము ఆస్కార్ హరికేన్, ఎక్కడ? క్యూబా. సో క్యూబా ప్రాంతం పైన ప్రభావం చూపించింది. అండ్ రీసెంట్గా ధనా సైక్లోన్ ఒడిషా కోస్ట్ పైన ప్రభావం బంగాళాఖాతంలో సంభవించిందని చెప్పేసి మనము చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫిలిప్పీన్స్లో ట్రామీ తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. సో ట్రామీ ఎక్కడ అంటారు? ఫిలిప్పీన్స్. వార్తలు నిలుస్తున్న విపత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఫిలిప్పీన్స్పై మంగళవారం విరుచుకుపడిన ట్రామీ తుఫాను బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో గురువారం నాటికి 23 మంది మరణించారు. సో గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మరణించారో అవసరం లేదు, జస్ట్ చూడండి. ఇక ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఈ ప్రాంతం అనగానే మనకు ఎక్కువగా వాల్కెనోస్ ఇవి కనబడతా ఉంటాయి. ఓకేనా, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్లను ఆస్ట్రేలియా ప్రాంతంలో ఏమంటారంటే విలీస్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో 3 మనవే ఉన్నాయంట. సో ఇటీవల ప్రపంచ స్థాయిలో వార్తలు ఇచ్చిన మన విద్యా సంస్థ లేదా పాఠశాలల పేర్లు ఏంటో చూడండి. మన దేశానికి చెందిన 3 పాఠశాలలు 2024లో ప్రపంచంలోనే 5 అత్యుత్తమ పాఠశాలల జాబితాలోకి చేరాయి. అవి ఢిల్లీలోని రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్ రత్లంలోని సీఎం రైజ్ స్కూల్ వినోబా, అండ్ తమిళనాడు మదురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. ఎక్సెంచర్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ లేమాన్ భాగస్వామ్యంతో లండన్కు చెందిన T4 ఎడ్యుకేషన్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. సో మన ప్రాంతానికి సంబంధించి చూడండి, ఢిల్లీలోని రాయన్ ఇంటర్నేషనల్, మధ్యప్రదేశ్ రత్నంలోని సీఎం రైజ్ స్కూల్ వినోబా, అండ్ నెక్స్ట్ తమిళనాడు మదురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. ఈ 3 పాఠశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. సో అత్యుత్తమ పాఠశాలల్లో మనవి చోటు పొందడం జరిగినాయి. అండ్ వైవిధ్య పోషకాహారానికి నోచని 77% పిల్లలు. సో దేశంలోని 6 నుండి 23 నెలల మధ్య గల 77% మంది పిల్లలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. టెడ్రస్ అదనం గారు చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వైవిధ్య పోషకాహారం నోచుకోని పిల్లలు 77% మంది మన భారతదేశంలో ఉన్నారంట. సో ఏజ్ గ్రూప్ 6 to 23 months నిర్దేశించిన వైవిధ్యభరితమైన పోషకాహారం అందడం లేదని ఒక అధ్యయనం చెబుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే పిల్లల్లో ఈ లోపం 80% వరకు కనిపిస్తోందంట. తల్లిపాలు ఇవ్వడంతో పాటు గుడ్లు, పండ్లు, చిక్కుళ్ళు, విత్తనాలున్న పదార్థాలను తినిపించడం వల్ల పిల్లలకు సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని అధ్యయనం పేర్కొంది. 2019 నుండి 21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ గణాంకాల ఆధారంగా పోషకాహార విశ్లేషణ చేశారు. 2005-6లో నిర్వహించిన ఆరోగ్య సర్వే 3లో 87.4% ఉన్న పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఇప్పుడు తగ్గారంట. అయినప్పటికీ WHO నిర్దేశిత ప్రమాణాల కన్నా అంటే 70% కానీ ఇప్పుడున్న 77% ఎక్కువేనని పేర్కొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక నివేదిక, వార్తలు నిలుస్తున్న నివేదికలు ఇండిసెస్ ఇంపార్టెంట్. ప్యారిస్ ఒప్పంద లక్ష్యం అందని ద్రాక్షగానే ఉందంట. ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టీకరణ చేస్తుంది. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి నొక్కి చెప్పింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగినట్లు తెలిపింది. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే ఈ శతాబ్దం అంతా భూతాపం మరో 1.8 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలు అన్ని దేశాలు పక్కాగా నెరవేరిస్తే ఆ పెరుగుదలలో 0.5 డిగ్రీ సెల్సియస్ మేర కోత పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో మనందరికీ తెలుసు ప్యారిస్ ఒప్పందం 2015, దాంతోపాటు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ అంతరిక్ష అంకురాలకు 1000 కోట్ల రూపాయల నిధి. మనందరికీ తెలుసు 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్తో మన ముందుకు వచ్చింది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు, స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించడం. అందులో భాగంగా చాలా సంస్థలు ఇప్పటికే అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి.
స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సంస్థ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది, అది కానివ్వండి. సో చాలా సంస్థలు ఇటీవల కాలం మనం చూస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూపాయలు 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ నిన్నటి రోజున గురువారం రోజున ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 40 స్టార్టప్లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేట్ రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వము పేర్కొంది. తదుపరి దశల్లో అభివృద్ధికి అదనపు నిధులు రాబట్టేలా ఈ నిర్ణయం ప్రభావాన్ని చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అధికృత కేంద్రం ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ల ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుంది. మొదటగా 5 నుండి 10 కోట్ల చొప్పున, తర్వాత 10 నుంచి 60 కోట్ల చొప్పున 2 విడతల్లో ఈ నిధి నుంచి పెట్టుబడులు సమకూరుస్తారు. ఈ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. గుర్తుంచుకోండి, కేవలం క్యాన్సర్ కణాలపైనే దాడి చేసే ఒక ఔషధాన్ని సృష్టిస్తూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. సో క్యాన్సర్ కణాలపైన ప్రభావం చూపిస్తుంది, పక్కన ఉన్న కణాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. గుర్తుంచుకోండి. సో ఒక ఇన్నోవేషన్. సో ఆరోగ్యకర కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపైనే దాడి చేసే ఔషధాన్ని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సహజ జీవ సంబంధమైన వ్యవస్థల నుంచి ఈ మందును తయారు చేశారు. ఇది HER2 మానవ బాహ్య చర్మ పెరుగుదల కారకంగా పిలిచే మ్యూటెంట్ క్యాన్సర్ ప్రోటీన్ను లక్ష్యంగా చేరుకుంటుందంట. గుర్తుంచుకోండి, దగ్గరలో ఉన్న ఆరోగ్యకర కణాలకు ఎలాంటి హాని కూడా చేయదంట ఈ ఔషధం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాతావరణ సమాచారం అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. సో ముఖ్యంగా విపత్తు నిర్వహణకి సంబంధించి గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఒక అడుగు అని చెప్పవచ్చు. సో ఇక్కడ విపత్తు నిర్వహణ సన్నద్ధతను మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రోజువారీ వాతావరణ సమాచారాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందజేసే సేవలను నిన్నటి రోజున కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ భారత వాతావరణ శాఖ విస్తరించిన సెన్సర్ కవరేజ్ సహకారంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయంట. సో ఇటువంటి సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి అంట. ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ గ్రామ స్వరాజ్, మేరీ పంచాయతీ యాప్ అండ్ గ్రామ మన్చిత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాతావరణ సూచనలు పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు ఈరోజు వార్తలోకి వచ్చినాయి, చూడండి. సో గ్రామీణ స్థానిక సంస్థలకు 590 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రామ పంచాయతీలకు, జిల్లా మండల పరిషత్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 590 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులను, సో ఆర్థిక సంఘం అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 280 నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో పంచాయతీరాజ్ శాఖ త్వరలో వీటిని గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. 2024-25 సంవత్సరానికి తొలి విడతగా కేంద్రం ఇటీవల 980 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. వీటిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 390 కోట్ల రూపాయల వరకు స్థానిక సంస్థలకు ఇచ్చింది. ఇక మిగిలిన 590 కోట్ల రూపాయల నిధులను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. సో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. సో అధికారుల సమావేశమైన ప్రతినిధి బృందం రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రభుత్వంతో కలిసి పనిచేందుకు కొరియాకు చెందిన ది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా కెక్సిమ్ ఆసక్తి చూపింది. నౌకా నిర్మాణం, మరమ్మతులు, పోర్టుల అభివృద్ధి, గ్రీన్ పోర్ట్స్, లాజిస్టిక్స్, స్మార్ట్ పోర్టులు, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాల్లో కెక్సిమ్ ఆసక్తిని వ్యక్తం చేసిందంట. గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫండ్ కార్యకలాపాలను సమీక్షించడం, మెరైన్ రంగంలో భవిష్యత్ సహకారంపై ఉన్న అవకాశాలపై బృందం చర్చించింది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సింబెక్స్ 31st ఎడిషన్ ప్రస్తుతం జరుగుతోంది. పౌరుల ప్రాథమిక హక్కు కాలుష్య రహిత పర్యావరణం అని చెప్పే సుప్రీంకోర్టు ఉద్ఘాటన. ఆధార్ కార్డును వయసు నిర్ధారించే ప్రామాణిక పత్రంగా తీసుకోవడం కుదరదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఫిలిప్పీన్స్లో ట్రామీ తుఫాను బీభత్సం. ఇటీవల కాలంలో సంభవించిన తుఫాన్ల పేర్లను గుర్తుపెట్టుకోండి. ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో 3 మన పాఠశాలే చోటు చేసుకున్నాయని చెప్పేసి లండన్ చెందిన T4 ఎడ్యుకేషన్ సంస్థ విడుదల చేసిన అంశము. వైవిధ్య పోషకాహారానికి నోచని 77% పిల్లలు భారతదేశంలో ఉన్నారంట. అండ్ ప్యారిస్ ఒప్పంద లక్ష్యం ఇక అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నివేదిక.
అంతరిక్ష అంకురాలకు ఇన్స్పేస్ వీటికి 1000 కోట్ల రూపాయల నిధి క్యాబినెట్ నిర్ణయం. కేవలం క్యాన్సర్ కణాలపై దాడి చేసే ఔషధము దీన్ని సృష్టిస్తూ అమెరికా న్యూయార్క్ శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు. అండ్ గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాతావరణ సమాచారం అనే అంశము. నెక్స్ట్ గ్రామీణ స్థానిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 590 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు విడుదల. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కొరియా సహకారం అనే అంశం కెక్సిమ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.